అంటూ విశాఖ ఉక్కు ఫీజు బకాయిలపై వాడివేడి చర్చ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, 100 సార్లు చెప్పిన అర్థం కాదు. ప్లాంట్ను కాపాడని 14,000 కోట్లు తెచ్చిన వైసీపీపై లోకేష్ ధ్వజం. ప్రైవేటీకరణ జరగాలని వైసీపీయే కోరుకుంటున్నట్టుగా ఉందని ఆగ్రహం. తమ సభ్యురాలను అవమానించారని బొత్స ఆరోపణ. లోకేష్ మండిపాటు. నా తల్లిని అవమానించినప్పుడు సభలో ఉండి మీరేం చేశారు? ఆమె ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులు కాదు. మా నేత అట్లాంటి సంస్కారం నేర్పలేదు. ఎమ్మెల్సీని కళ్యాణ్ గారే అని అన్నాను. రికార్డులు పరిశీలించండి అంటూ మంత్రి. ఫీజు బకాయిలపై చర్చకు సిద్ధం అంటూ వైసీపీకి సవాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్వర్ణం సరికొత్త గరిష్టం 10 గ్రాముల ధర 1,18,900. ఒక్క రోజులోనే 2,700 పెరుగుదల. అదే బాటలో వెండి 3,220 పెరిగి కిలో 1.39 లక్షలకు చేరిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 33 కోట్లు కొట్టేయాలని, గోవాలో సెటిల్ అవ్వాలని, నెలకో లగ్జరీ కారు 2 లక్షల అద్దెతో వెళ్ళా కోటేశ్వర్లో బిల్డప్ చేసే దొంగతనాలు. ఇది బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర. రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీ. విజయవాడ కోర్టులో ఆధారపడి తీసుకెళ్తుండగా పరారే. అతని నేర చరిత్ర తెలిసిన పోలీసులు నిర్లక్ష్యం అంటూ ఆడి, బెంజ్, BMW అంటే లగ్జరీ కార్లు నెలకోటి మారుస్తాడు. నెలకు 2 లక్షల అద్దె చెల్లిస్తూ విలాసవంతమైన వెళ్ళాలా ఉంటాడు. కోటేశ్వర్లో బిల్డప్ ఇస్తాడు. కానీ అతను దొంగ, మామూలు దొంగ కాదు. 3,000తో మొదలుపెట్టి 3 కోట్ల వరకు దోచిన ఘరానా దొంగ. పేరు బత్తుల ప్రభాకర్ అలియాస్ బోతా ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి. ఇలా రకరకాల పేర్లతో తిరుగుతుంటాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంటకు చెందిన 35 ఏళ్ల ప్రభాకర్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఉంటున్నాడు. కేవలం 10 చోరీల్లో 3 కోట్లు కొలగొట్టిన ప్రభాకర్ దోచుకున్న సొమ్ము విలాసాలకు ఖర్చు చేస్తారు. పలు రాష్ట్రాలు అతనిపై సుమారు 90కి పైగా కేసులు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతిపై వ్యతిరేక పోస్టులు